పూజ అనగానే పూలు, పండ్లు, కుంకుమ, కొబ్బరికాయలతో పాటు తప్పక పెట్టేవి తమలపాకులు. అయితే పూజకు తమలపాకులు ఎందుకు పెడతారనే సమాధానం చాలా మందికి తెలీదు. మనం అనుసరించే పూజా విధానాల్లో ప్రతి ఒక్క దాని వెనుక ఒక కథ దాగి ఉంది. అలాగే ఈ తమలపాకులు పెట్టడానికి కూడా ఒక కథ దాగి ఉంది. తమలపాకులను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. తమలపాకుల్లో ఉన్న స్వాభావిక లక్షణాలు భక్తుల సానుకూల శక్తిని, దైవిక ఆశీర్వాదాన్ని ఆకర్షిస్తాయని నమ్ముతారు. ఆరాధనలో ఏకాగ్రత కలిగిస్తుంది. హిందువులు తమలపాకులకు త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, శివుడిగా సూచిస్తారు. పూజా సమయంలో తమలపాకులను సమర్పించడం అనేది దైవిక శక్తుల పట్ల భక్తిని వ్యక్తపరిచే శుభమైన మార్గమని పండితులు చెప్తుంటారు. పారాయణం, పూజా సమయంలో తమలపాకులు, పండ్లు ఉంచి తాంబూలంగా ఆచారాల ప్రకారం దేవతామూర్తులకు సమర్పిస్తారు. ఇకపోతే కొన్ని ప్రాంతాల్లో పూజా సమయంలో ఆకుపై కర్పూరం పెట్టి వెలిగిస్తారు. రాక్షసులు అమృతం కోసం అమృతాన్ని పొందేందుకు సముద్ర మథనానికి చేసిన సమయంలో దైవిక వస్తువులు ఉద్భవించాయి. వీటిల్లో ఒకటి తమలపాకులని పండితులు చెప్తుంటారు. ఈ ఆకు మహాభారతంలో కూడా ప్రస్తావించబడింది. అప్పటి నుండి ఇప్పటి వరకు తమలపాకు పూజల్లో ముఖ్యమైనదని పండితులు చెప్తుంటారు. శుభకార్యాలకు కూడా తాంబూలంగా తమలపాకును వాడుతుంటారు.